హెచ్సివి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. తెలుగుదేశం సీనియర్ ప్రజాప్రతినిధుల సమక్షంలో పట్టణ టీడీపీ అధ్యక్షులు మహమ్మద్ కుద్దూస్ జన్మదిన వేడుకలు. రాష్ట్రంలో మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయాలనే కూటమి ప్రభుత్వ ఆలోచనలకు సంతకాల సేకరణ ద్వారా కళ్లు తెరిపిస్తాం. మాజీ ఎమ్మెల్యే అన్నా బత్తుని శివకుమార్. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధానాలను సమిష్టిగా ప్రతిఘటించే విధానంలో భారత పాలకుల సాచివేత వైఖరి వీడాలి. సిపిఎం నాయకుల హితవు. పార్టీ కోసం శ్రమిస్తూ అందరి మన్ననలు పొందుతూ పార్టీ పురోభివృద్ధికి లక్ష్యంగా పనిచేస్తూ యుక్తిపరుడు మహమ్మద్ కుద్దూస్ నిండు నూరేళ్లు వర్ధిల్లాలని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కుద్దూస్ జన్మదిన వేడుకల్లో ఆశీస్సులు అందజేశారు. స్థానిక రామలింగేశ్వరపేటలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం పట్టణం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మైనారిటీ విభాగం సీనియర్ నాయకులు మహమ్మద్ కుద్దూస్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, వేమూరి ఎమ్మెల్యే నక్క ఆనందబాబు, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ల సమక్షంలో కుద్దూస్ జన్మదిన కేక్ ను కట్ చేసి వారితో తన ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ నిరంతరం పార్టీ కోసం పనిచేసే యుక్తిపరుడు కుద్దూస్ రాజకీయ రంగంలో పార్టీ ప్రతిష్టను పెంచే విధంగా ఎదగాలని ఆకాంక్షిస్తూ ఆశీస్సులు అందజేశారు. పార్టీలోని వివిధ స్థాయి నాయకులు కుద్దూస్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ పూలదండలతో దుస్సాలవలతో సత్కరించి తమ అభిమానాన్ని ఆనందాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం యువత పట్టణ అధ్యక్షులు కొల్లూరు శ్రీధర్, పద్మశాలియ కార్పొరేషన్ డైరెక్టర్ జొన్నాదుల మహేష్, డాక్టరీ వేమూరి శేషగిరిరావు, కౌన్సిల్ బోయపాటి అరుణ, పట్టణ పార్టీ ప్రధాన కార్యదర్శి వసంతం అశోక్ వర్ధన్, పార్టీలోని పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. పట్టణ పార్టీ అధ్యక్షులు, సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు, ముస్లిం మైనార్టీ ప్రతినిధి, పార్టీ కోసం అహర్నిశలు కూడా పనిచేస్తూ అందరి మన్నలను పొందుతున్నటువంటి మంచి వ్యక్తి, యుక్తిపరుడు, రాజకీయ అవగాహన ఉన్నటువంటి వ్యక్తి, సమాజం పట్ల అవగాహన ఉన్నటువంటి వ్యక్తి, సమాజానికి నిరంతరం సేవ చేయాలనే తలంతో మరొకసారి పట్టణ పార్టీ అధ్యక్షులుగా అత్యంత కీలకమైనటువంటి బాధ్యతలు వహిస్తూ అందరికీ సేవ చేయాలని, పార్టీ ప్రతిష్టను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని చెప్పి ప్రయత్నిస్తున్నటువంటి వ్యక్తి యొక్క జన్మదిన వేడుకలు అందరి సమక్షంలో ఆనందబాబు గారు, చింతల ప్రభాకర్ గారు, కనపర్తి శ్రీనివాస్ గారు, వీరందరి సమక్షంలో ఈ వేడుకలు జరపడం అనేది చాలా చాలా గొప్ప విషయంగా భావిస్తూ మరి ఆయనకి నిండు నూరేళ్లు ఆ భగవంతుడు అందించాలి, అల్లా ఆశీస్సులు ఎప్పుడు ఉండాలి తనకి అని చెప్పి కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకి అందరికీ కూడా ఈ సందర్భంగా నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ సర్వస్వం. గత వైసీపీ ప్రభుత్వం ప్రజలకు మెరుగైన సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు 17 మెడికల్ కాలేజీలను తీసుకువస్తే కూటమి ప్రభుత్వం పీపీపీ విధానంతో ప్రైవేటు పరం చేయాలనే విధానం అనుమానుషమని, ఈ అంశంపై కోటి సంతకాల సేకరణకు వైసీపీ సిద్ధమైందని నియోజకవర్గం సమన్వయకర్త అన్నా బత్తుని శివకుమార్ పేర్కొన్నారు. స్థానిక గంగానమ్మపేటలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం మెడికల్ కళాశాలలు ప్రైవేట్ పరంపై కోటి సంతకాల సేకరణ ప్రచారం పోస్టర్ను నియోజకవర్గ సమన్వయకర్త అన్నా బత్తుని శివకుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో విద్యా వైద్య రంగాలకు తగు ప్రాధాన్యత కల్పించిన తీరును వివరించారు. నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి విద్యారంగంలో ఫీజు రియంబర్స్మెంట్, వైద్య రంగంలో ఆరోగ్యశ్రీ తీసుకువచ్చారని, తండ్రి స్ఫూర్తితోనే తమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి 17 మెడికల్ కళాశాలలు తీసుకువచ్చి 7 కళాశాలలు పూర్తి చేశారని, తద్వారా సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు ప్రజలకు చేరువ చేయాలన్న తమ నాయకుడి సంకల్పాన్ని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తూట్లు పొడిచే విధంగా మెడికల్ కళాశాలను ప్రైవేటు పరం చేయాలనే విధానాన్ని ప్రజలు సమర్థించడం లేదని, కోటి సంతకాల కార్యక్రమం ద్వారా ప్రభుత్వం కళ్లు తెరిపిస్తామని అన్నారు. పార్టీలో ఇటీవలే పదవులు పొందిన పలువురు స్థానిక నాయకులు కూటమి ప్రభుత్వం పీపీపీ విధానాన్ని నిరసిస్తూ తమ గళాన్ని విప్పారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం మహిళా విభాగం నాయకురాలు కొర్ర సుజాత, మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసరావు, దుబాయి బాబు, పార్టీలోని వివిధ స్థాయి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. సుమారు 36 సంవత్సరాల నుంచి కాలేజెస్ చైర్మన్గా ఉండా నా అనుభవం పంచుకుంటాను. స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి ఫీజు రియంబర్స్మెంట్ని ఈ రాష్ట్రంలో ప్రవేశపెడితే నేను ఆశ్చర్యపోయాను ఆ రోజు. కానీ రిజల్ట్ చూసే
కొన్ని వేల మంది విద్యార్థులు కాలేజీల్లో చేరి ఉన్నతమైన విద్యని అభ్యసించారు. అదో పెద్ద రెవల్యూషన్. ఈరోజు అటువంటి రెవల్యూషన్నే జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలని ఈ ఆంధ్ర రాష్ట్రానికి శాంక్షన్ చేసి వాటితో సుమారు 7 పూర్తి చేసి 10 నిర్మాణంలో ఉంటే ఈరోజు వాటిని పీపీపీ పద్ధతిలో ప్రభుత్వం ప్రైవేటు పరం చేసే విధానాన్ని ఈ రాష్ట్రంలో నివసించే ప్రతి వ్యక్తి వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. దాంట్లో భాగంగానే వైఎస్ఆర్ పార్టీ ఈరోజు మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ వ్యతిరేకంగా పోస్టర్ను ఆవిష్కరించి, అంటే అక్టోబర్ 13వ తారీఖు నుంచి నవంబర్ 22వ తారీఖు వరకు తెనాలి నియోజకవర్గంలో ప్రతిరోజు రోజుకొక గ్రామం, రోజుకొక వార్డు ప్రజల్లో చైతన్యవంతం చేసే దానికోసం సంతకాల సేకరణ కూడా తీసుకొని ఈ మొత్తం ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు ఇస్తే ప్రజలకు ఏ రకంగా అన్యాయం జరుగుతుంది, ప్రభుత్వ మెడికల్ కాలేజీలో 17 మెడికల్ కాలేజీలకి రాష్ట్రం రావటం వలన వైద్యం, మెరుగైన వైద్యాన్ని, నాణ్యమైన వైద్యాన్ని పేదవాడికి ఏ రకంగా అందుబాటులోకి వస్తుంది, దీని మీద సంతకాల సేకరణ కార్యక్రమాన్ని తీసుకున్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు పోస్టర్ని ఆవిష్కరించే కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఏ రకంగా అయితే పేదవారికి కావాల్సింది విద్యా వైద్యం, ఈరోజు కూటమి ప్రభుత్వం విద్యా వైద్యాన్ని గండి కొడుతూ ఏ రకంగా అయితే చేస్తున్నారో మనమందరం చేస్తున్నాం. ఇచ్చిన హామీల్ని తుంగలో తొక్కి ఏ రకంగా అయితే మనం ఏ విధంగా అసలు ప్రైవేటీకరణ ఎందుకు చేస్తారు, అలా అన్నప్పుడు పేదవాడు ఏ రకంగా ఈరోజు అధునాతన వైద్యాన్ని ఎలాగా ఈరోజు ఏ విధంగా అయితే ఆరోగ్యశ్రీని మూలన పెట్టారు, ఇదే విధంగా చూసుకుంటే ప్రైవేటీకరణ అంటున్నారు. మీ తెలివితేటల్ని అమరావతిలో ఉపయోగించండి. సిబిఎన్ గారు దయచేసి పేదల వైపు మాట్లాడండి. ఈరోజు ఏ రకంగా అయితే కూటమి ప్రభుత్వం అబద్ధాల్ని చెప్పి ప్రజల్లోకి ఏ రకంగా అయితే ఆ తప్పుడు హామీలు ఇచ్చి ప్రజల్లోకి వచ్చారో అవన్నీ ఈరోజు ప్రజలు గమనిస్తున్నారు. ఈరోజు ఏ రకంగా అయితే హాస్పిటల్స్ ప్రైవేటీకరణ అనేది చాలా అత్యంత దారుణమైన చర్య. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ 17 మెడికల్ కాలేజీలు కూడా కట్టడం జరిగింది. మరి వాటన్నిటిని కూడా ఆ ప్రతి మెడికల్ కాలేజీలో కూడా హాస్పిటల్, అదేవిధంగా ఎంబీబీఎస్ కానీ ఎంఎస్ కానీ ఎవరైతే పేద విద్యార్థులు చదువుకున్నారో వాళ్ళందరూ కూడా ఎక్కువ సీట్లు కూడా కేటాయించడం జరిగేది. కానీ ఇప్పుడు అవన్నీ కూడా ప్రైవేట్ పరం చేయటం వల్ల చాలామంది పేద విద్యార్థులు కూడా ఎంబీబీఎస్ డాక్టర్లు అవ్వలేరు. అదేవిధంగా ఆ మెడికల్ కాలేజీలో సంబంధించి కూడా హాస్పిటల్ అక్కడ ఉన్నటువంటి పేదలందరూ కూడా వెళ్ళి చూపించుకోవటం సాధ్యం కాదు. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఉద్యమాన్ని కోటి సంతకాల సేకరణలో భాగంగా ఈరోజు మా తెనాలి నియోజకవర్గంలో తెనాలి మాజీ శాసనసభ్యులు అన్నబత్తుని శివకుమార్ గారి ఆధ్వర్యంలో పోస్టల్ ఆవిష్కరణ జరిగింది. ప్రభుత్వ రంగమే నడపాలి, ప్రైవేటు రంగంలోకి నడిపినట్లయితే అది పూర్తిగా వ్యాపారమయమైపోయి పేద వర్గాలకు ఆ సంక్షేమ ఫలాలు అందకుండా పోయే ప్రమాదం ఉంది. కాబట్టి ముఖ్యంగా విద్య, వైద్యం అనేది ఎప్పుడు ప్రభుత్వ రంగంలో నడవాల్సినటువంటి విషయం. అలాంటి మెడికల్ కాలేజీలని, హాస్పిటల్స్ని ప్రైవేటు వాళ్ళకి అప్పచెప్పడం వలన పేద ప్రజలకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సరైన వైద్యం చేయించుకోలేరు. అలాగే పేద ప్రజలు ఎవరు కూడా ఈ ఎంబీబీఎస్ లాంటి కోర్సులు చదవడం చాలా కష్టం అవుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రంగాలన్నీ కూడా ప్రభుత్వ రంగంలోని మెడికల్ కాలేజీలు నడపాలని జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో కష్టపడి ఇప్పటికే ఎంతో ఖర్చు పెట్టి తీసుకొచ్చినటువంటి ఈ 17 మెడికల్ కాలేజీలు కూడా ప్రభుత్వ రంగమే నడపాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. కోటి సంతకాల సేకరణ చేయడం జరుగుతుంది. దీన్ని ప్రజలందరూ గమనించి ఎందుకంటే గత ప్రభుత్వంలో ప్రైవేట్ పరంగా చేయకుండా పేద విద్యార్థులకి అందుబాటులో ఉండినట్టుగా మెడికల్ కాలేజ్ తీసుకొస్తే ఈరోజు కూటమి ప్రభుత్వం దాన్ని ప్రైవేటు పరం చేసి పేద పిల్లలకి చదువుకి వెనక్కి పంపిస్తుంది. కాబట్టి ప్రజలు ఆలోచించి ఇది ఒక పేద ప్రజల కోసం, మరీ ముఖ్యంగా బడుగు వర్గాల పిల్లలకి చాలా ఇబ్బంది కలిగిద్ది అది ప్రైవేట్ పరం చేస్తే. దాన్ని ఆలోచించి ప్రతి ఒక్కళ్ళు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధానాలను ప్రతిఘటించేందుకు కేంద్రంలోని కూటమి ప్రభుత్వం అందరినీ కలుపుకొని వెళ్లాల్సిన అవసరం ఉందని, భారతదేశంలో దిగుమతులకు సుంకం తక్కువ, భారతదేశం ఎగుమతులపై సుంకాలు పెంచే తీరుగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ద్వంద్వ వైఖరి ప్రతిఘటించాలని సిపిఎం నాయకులు పిలుపునిచ్చారు. స్థానిక చెంచుపేటలోని ప్రజా సంఘాల కార్యక్రమంలో భాగంగా శుక్రవారం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధానాలను ప్రతిఘటిస్తూ భారతదేశం స్పష్టమైన వైఖరిని ప్రకటించకుండా సాచివేత ధోరణి అవలంబిస్తుందంటూ, ఈ విధానం వల్ల భారతదేశ ఆర్థిక పరిస్థితి ఇబ్బందులు పడుతుందని సిపిఎం నాయకులు మీడియాకు వివరించారు.
ఈ సందర్భంగా ట్రంప్ విధానాలను ప్రతిఘటిస్తూ రూపొందించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు కెవి ప్రసాద్, ములక శివసామిరెడ్డి, షేక్ హుస్సేన్ వల్లి తదితర పార్టీ నాయకులు మీడియా ముఖంగా ట్రంప్ వైఖరిని ఎండగట్టారు. ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా ఆగడాలను అడ్డుకునే విధంగా భారతదేశంలోని అన్ని పార్టీ నాయకులందరినీ కలుపుకొని స్పష్టమైన నిర్ణయాలను అమెరికా విషయంలో ప్రతిష్ఠించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పలువురు సిపిఎం నాయకులు పాల్గొన్నారు. అట్లాగే ఫార్మా మందుల కంపెనీలు ఏవైతే వాటి మీద వేశారు, అట్లనే సినీ పరిశ్రమ మీద కూడా వేశారు, అట్లనే లాజిస్టిక్స్ ఈ దేశంలోని పెద్ద పెద్ద కంపెనీలు రవాణా ప్రయాణాల కోసం తయారు చేసేటువంటి భారీ వాహనాలు ఏవైతే ఉండే వాటి మీద మొత్తం దేన్ని వదిలిపెట్టకుండా భారతదేశాన్ని నుంచి అమెరికాకి ఎగుమతి అయ్యేటువంటి అన్ని వస్తువుల మీద సుంకాన్ని అనేటువంటిది పెంచడం జరిగింది. దానివలన ఈ దేశంలోని పరిశ్రమలు మూతపడతాయి, ఉపాధి అవకాశాలు దెబ్బతింటాయి, ప్రజలు తీవ్రమైన ఇబ్బందులకి గురవుతారు, దేశ జీడిపి తగ్గిపోతుంది. కాబట్టి దేశం పటిష్టంగా అందరినీ కలుపుకెళ్ళి ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా నిలబడాల్సినటువంటి ఒక ప్రత్యేకమైన పరిస్థితి వచ్చింది. అందుకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం లేదని, సాచివేత ధోరణితో ఉందని, మెతక వైఖరితో ఉందని సిపిఎం అభిప్రాయపడతా ఉంది. దీనివల్ల భారతదేశంకి నష్టం జరుగుతుందని చెప్పేసి సిపిఎం స్పష్టంగా చెప్పదలుచుకుంది. రెండో అంశం, అమెరికా నుంచి మనం దిగుమతి చేసుకుంటున్నటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి ముఖ్యంగా పౌల్ట్రీ రంగానికి సంబంధించి, డైరీ రంగానికి సంబంధించినవి, వాటి మీద దిగుమతులు ఏవైతే ఉన్నాయో ఆ సుంకాన్ని తగ్గించాలని చెప్పేసి, అంటే మనం ఎగుమతి చేసే చోట ఏమో పెంచాలా, మనం దిగుమతి చేసే చోట తగ్గించాలి. రెండు రకాలుగా కూడా ఎడాపెడా ఈ దేశాన్ని దెబ్బతీయటానికి ట్రంప్ చేస్తున్నటువంటి విధానాలని ఎదురొడ్డి నిలబట్టడానికి భారత ప్రభుత్వం సిద్ధంగా లేకుండా పోయింది. అదే సందర్భంలో చైనా, మెక్సికో, ఇతర దేశాలు నువ్వు ఎంత సుంకం వేస్తే అంతకు రెట్టింపు మేము కూడా వేస్తామని చెప్పేసి చర్చలు జరిపి రాజీ చేసుకుని ఆ సుంకాలను తగ్గించుకోవడం జరిగింది. కానీ భారతదేశంలో పరిస్థితి లేదు. దీని పట్ల సిపిఎం తీవ్రమైన ఆందోళన వెలుబుచ్చుతూ ఉంది. పాల పొడి ఇటువంటి అన్నీ కూడా పాల ఉత్పత్తులు కూడా ఇబ్బడిముబ్బడిగా దిగుమతి అయితే సుంకాలు లేకుండా మన యొక్క పాల రైతులు లక్షలాది మంది ఇవాళ దివాళా తీసే పరిస్థితి ఉంది. ఇప్పటికే నిరుద్యోగంతో ఈ దేశం అతలాకుతలం అవుతుంటే మొత్తం ఆర్థిక వ్యవస్థ కూడా స్తంభించిపోయే విధంగా ఉన్న పరిస్థితుల్లో మోడీ గారు దీని గురించి కనీసం నోరెత్తి పెదవిప్పి మాట్లాడే ప్రశ్న కానీ దమ్ము ధైర్యం కానీ లేకపోవటం అనేది చాలా దుర్మార్గమైన విషయం. మరి మేమంతా కూడా దేశభక్తులు అంటూ మరి కమ్యూనిస్టులు విదేశీ భక్తులు అని తోలనాడే వాళ్ళు ఇవాళ ఏ మాట మాట్లాడకుండా ఉంటున్నారంటే దీని అర్థం ఏమిటో అర్థం చేసుకోవాలి. ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం కానీ అట్లాగే ప్రతిపక్ష వైసీపీ కానీ పల్లెత్తు మాట మాట్లాడకపోవటం అనేది శోచనీయమైన విషయం. సినిమా రంగం పాన్ ఇండియా సినిమాలని చెప్పి తీసుకెళ్లి విదేశాల్లో రిలీజ్ చేసి అక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయి అంటున్నారు. వాటి మీద కూడా అమెరికాలో భారతదేశం నుంచి విడుదలయ్యే సినిమాలు ఏ సినిమాలు కూడా అక్కడ అదనంగా పన్నేస్తామని చెప్పి బెదిరిస్తున్నాడు. అసలు సినిమాలు అవసరం లేదంటున్నాడు. అంటే భారతదేశానికి ఆర్థికంగా కూడే నవనాడులు మొత్తం చంపు చేసే విధంగా చేస్తూ ఉంటే మోడీ ఏం మాట్లాడడం లేదు. కనుక ఇప్పుడైనా సరే మోడీ మాట్లాడాలి. ఈ బాధ్యత అనేది భారతదేశంలో ఒక సిపిఎం పార్టీకి వామపక్షాలు తప్ప మిగతా వాళ్ళకి ఎవరికి పట్టినట్టు కనపడడం లేదు. ముఖ్యంగా మన రాష్ట్రం అధికారంలో కూటమి ప్రభుత్వం కానీ అన్ని ఐటీ రంగాలు అన్ని చోట్ల కూడా ఉద్యోగాలు కోత పెడుతున్నారు. కనుక రాబో రోజుల్లో భారతదేశం చాలా సంక్షోభంలో పడే పరిస్థితి ఉంది. ప్రజాస్వామ్య పరిరక్షకులు కాంగ్రెస్ పార్టీ నాయకులేనని, ప్రధానిగా మోడీ మోసాలతో గద్దెనెక్కారని, సుదీర్ఘకాలం దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ లేకుండా చేయాలనుకోవడం బీజేపీ పాలకుల అవివేకమని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం సమన్వయకర్త డాక్టర్ చందు సాంబశివుడు పేర్కొన్నారు. స్థానిక మార్కెట్ సెంటర్లోని తెనాలి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఓట్ల మోసాలు ప్రజలకు తెలియజేస్తూ చేపట్టిన సంతకాల సేకరణ కార్యక్రమంలో రెండవ రోజైన శుక్రవారం సిపిఐ పార్టీ నాయకులు చెరుకుమల్లి సింగారావు ఆధ్వర్యంలో సంతకాల సేకరణకు మద్దతు పలికారు. ఈ సందర్భంగా సిపిఐ నియోజకవర్గం కార్యదర్శి చెరుకుపల్లి సింగారావు మాట్లాడుతూ స్వాతంత్ర పోరాటం నుండి ఎన్నో త్యాగాలు చేసిన నాయకులు ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. బీజేపీ ఓట్ల మోసాలను బయటపెట్టి రాహుల్ గాంధీ వారి మోసాలను ప్రజలకు తీసుకురావడంలో భాగంగా సంతకాల సేకరణను చేపట్టడం సమర్థిస్తున్నామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం సమన్వయకర్త డాక్టర్ చందు సాంబశివుడు మాట్లాడుతూ ప్రజల్లో చైతన్యం వస్తుందని, కాంగ్రెస్ పార్టీ పట్ల సానుకూలత చూస్తున్నామని,
దేశవ్యాప్తంగా సంతకాల సేకరణ ద్వారా ఎన్నికల కమిషన్ కళ్లు తెరిపిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకులు, సిపిఐ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ మధ్య కాలంలో స్వాతంత్రం తెచ్చిపెడతమే కాకుండా ఎక్కువ కాలం పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీని అంతమొందించాలని చూడటం మోడీ గారి యొక్క అహంభావం, అవివేకం అని చెప్పేసి మనం చేసుకుంటూ కాంగ్రెస్ ముక్త భారత్ అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఓట్లన్నీ డైవర్ట్ చేస్తా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి అవ్వకుండా చూడాలనేటువంటి ఆయన యొక్క అభిమతాన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. అందులో భాగంగానే మేము ఎందుకు తక్కువ వస్తున్నాయి కాంగ్రెస్ పార్టీకి అని ఆలోచించి ఇన్వెస్టిగేట్ చేస్తే రాహుల్ గాంధీ గారు మోడీ గారి యొక్క చేసేటువంటి అక్రూరాలన్నీ బయటకు వచ్చాయి. తద్వారా మేము మనవి చేసేది ఏంటంటే అందరూ కూడా మీరందరూ ప్రజాస్వామ్య వైపు ఉన్న ప్రజలు అందరూ ఇక్కడ దీని మీద సంతకాలు చేయండి. ఇప్పుడు ఆల్రెడీ మేము చూస్తున్నాం, ఇంతకు ముందు కంటే కాంగ్రెస్ పార్టీ మీద ప్రజాదరణ పెరిగింది. ఇప్పుడు గమనించండి, కాంగ్రెస్ పార్టీ అన్ని కులాలు, మతాలు, వర్గాలకు సమాన భావంగా చూసినటువంటి పార్టీ. ఇవాళ దేశంలో జరుగుతున్నటువంటి అనేక రకాల అకృత్యాలు, అనేక రకాల మోసాలు, అనేక రకాల దోపిడీ, అనేక రకాల ప్రజల్ని హింసించేటువంటి ప్రయత్నం ఇవాళ దేశంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ చేస్తూ ఉంది. దాన్ని నమ్ముకున్నటువంటి ఇంకొన్ని పార్టీలు ఉన్నాయి. ఇవాళ ఈ రాష్ట్రంలో బీజేపీకి మద్దతుగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, జగన్ గారు ఉన్నారు. వీళ్ళు ఎవరు కూడా దీని మీద గొంతెత్తి సరిగా మాట్లాడేటువంటి పరిస్థితుల్లో నెట్టవేయబడ్డారు. వీళ్ళ చేతులు అంతా అక్కడ కీలుబొమ్మలు అన్నమాట. వీళ్ళందరూ అక్కడ కీలుబొమ్మలు. నెంబర్ 1. నెంబర్ 2, భారత స్వతంత్ర పోరాటంలో అనేక త్యాగాలు చేసిన పార్టీ మొన్న ఆగస్టు 15న రాహుల్ గాంధీ గారిని 4వ లైన్లోనూ 2వ లైన్లోనూ కూర్చోబెట్టారు. అది ఎంత ప్రజాస్వామ్యానికి, ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్టు అంటే కాంగ్రెస్ పార్టీ ఎక్కడొస్తుందోనని ఈవీఎంలన్నింటిలో కూడా చేసి మనం ఏ ఓటు వేసినా కూడా బీజేపీకి పడేట్టుగా పెట్టుకుని ఇట్లా ప్రభుత్వాన్ని 3వసారి గద్దెనెక్కి ప్రజలందరినీ కూడా ఇబ్బంది పాలు చేస్తున్నారు. కాబట్టి ఇది అందరూ కూడా తెలుసుకున్నాం. కాబట్టి ఈసారి జాగ్రత్త పడి మనం అందరం కూడా మళ్ళీ వచ్చేటప్పటికి కాంగ్రెస్ పార్టీని తీసుకురావాల్సిందిగా కోరుతున్నాం. అంటే ఏఐసిసి, ఏపీసీసీ ఆదేశాల మేరకు మేము ఓట్ చోరీ జరిగినాయని ఆ కార్యక్రమం మీద సంతకాలు తీసుకోవటం జరిగింది. దీనికి చాలామంది కూడా సహకరిస్తున్నారు. మరి దీనికి ముఖ్య కారణం మా కోఆర్డినేటర్ గారైన చంద్రసాంబశివుడు గారు, మరి మా టౌన్ ప్రెసిడెంట్ గారైన శశి గారి ఆధ్వర్యంలో జరగటం ఇది చాలా గర్వంగా ఉందని తెలియజేసుకుంటూ, స్పెషల్ డ్రైవ్ శానిటేషన్ పనులు పరిశీలనలో భాగంగా చైర్పర్సన్ తాడిబోయిన రాధిక 11వ వార్డులో పర్యటించి మురుగునీటి శుద్ధి కేంద్రాన్ని పరిశీలించారు. పట్టణంలోని అన్ని వార్డులలో పారిశుద్ధ పనులకు తగు ప్రాధాన్యత కల్పిస్తూ నిర్వహించే స్పెషల్ డ్రైవ్ శానిటేషన్ పనులను శుక్రవారం 11వ వార్డు పూలే కాలనీ పరిసర ప్రాంతాల్లో చేపట్టారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ తాడిబోయిన రాధిక క్షేత్రస్థాయిలో పారిశుద్ధ పనులను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. అదేవిధంగా 11వ వార్డు పూలే కాలనీలో 32 కోట్ల రూపాయలతో నిర్మాణం చేపట్టిన మురుగునీటి శుద్ధి కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం చైర్పర్సన్ తాడిబోయిన రాధిక మీడియాతో మాట్లాడుతూ పారిశుద్ధ పనుల పరిశీలనలో 11వ వార్డుకు రావడం జరిగిందని, క్షేత్రస్థాయిలో శానిటేషన్ పనులు మెరుగుదలకు తగు సూచనలు చేసినట్లు తెలిపారు. ఎస్టీఓ ప్లాంట్ నిర్మాణ పనులు పూర్తయిన క్రమంలో ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. వార్డు నాయకులు కఠారి హరీష్, ఎంహెచ్ఓ ఎం యేసుబాబు, టౌన్ ప్లానింగ్ అధికారి సాంబశివరావు, ఇన్ఛార్జ్ ఏఐ జానీబాషా, సచివాలయ సిబ్బంది ఉన్నారు. ఇదిలా ఉండగా రోజు రోజుకు 1 కోటి లీటర్ల మరుగునీటిని శుద్ధి చేసిన జలాలను సాగునీరుగా పొలాలకు తరలించే విధంగా మురుగునీటి శుద్ధి కేంద్రాన్ని నిర్మాణం పూర్తి చేసుకుని ప్రారంభోత్సవానికి ముస్తాబవుతుందని అవార్డు నాయకులు కటారి హరీష్ తెలిపారు. ప్రధానంగా సిల్టు అనేది ఎక్కడైతే ఉందో అవన్నీ తీపిస్తున్నాం. అలానే 11వ వార్డులో ఎక్కడైతే చెత్త చెదారాలు ఉన్నాయో అవన్నీ తీపిచ్చి, అలానే ఈ ఎస్టీవీ ప్లాన్ అనేది రేపు ఓపెనింగ్ కాబట్టి ఇక్కడ కూడా రిజిట్ చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చేసి 32 కోట్ల రూపాయలని గతంలోనే శాంక్షన్ చేసి దీన్ని అనచందాలంగా రైతులకి అందించే విధంగా తీర్చిదిద్దారు. అలా దానిలో భాగంగా ఈ రోజున ఇక్కడికి వచ్చేసి ఈ ముఖ్యంగా రైతులు అనేది ఈ పంట కాలువ అనేది చాలా ఇబ్బందులు, ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ కాలువ వదిలినా వదలకపోయినా ఈ మురికి నీళ్ళు అనేది శుద్ధం చేసి పంట కాలువ అనేది 24 గంటలు అందేబాటులాగా ఈ పంట నీరు ఉండేలాగా శుద్ధం చేసి రైతులకు అందించాలనేది చాలా సంతోషకరం.
అది మన తెనాలిపట్నంలో ఏదైనా సరే అభివృద్ధి అనేది మన తెనాలిపట్నంలో ఉంది. మనకు తగ్గట్టుగా మనం ప్రజలకి మంచి చేయాలని జయంతోనే ఈ ఎస్టీపీ ప్లాన్ అనేది ఏర్పాటు చేస్తాము. పూలే కాలనీ ఇప్పుడే మొత్తం పర్యవేక్షించి అక్కడ చిన్న చిన్న కొంచెం లోపాలు ఉంటే కూడా శానిటేషన్ సెక్రటరీకి చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఇదేంటంటే ఎస్టీపీ ప్లాంట్ రేపు ఇనాగ్రేషన్ అండి. మన రాష్ట్ర మంత్రివర్యులు కేంద్ర మంత్రివర్యుల చేతుల మీదుగా ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. దానిలో భాగంగా ఎస్టీపీ ప్లాంట్ను కూడా విజిట్ చేయడం జరిగింది మేడం గారు. అయితే ఇప్పుడు ఈ ప్లాంట్ ఏంటంటే దాదాపు 32 crores నిర్మాణం జరిగింది. అయితే దాదాపు ఈ చుట్టుపక్కల పొలాలకి 400 ఎకరాలకి ఇక్కడి నుంచి అంటే దాదాపు టౌన్లో వాటర్ మొత్తం ఇక్కడికి వచ్చి ఇక్కడ శుద్ధి అయిన తర్వాత పొలాలకి అందివ్వటం జరుగుతుంది. సో దాదాపు ఈ చుట్టుపక్కల 400 ఎకరాలుకి ఈ సాగునీరు అందించడం జరుగుతుందండి. రోజుకి 1 కోటి లీటర్లు శుద్ధి చేసి ఈ పొలాలకు అందించడం జరుగుతుంది. ఇంత భారీ ప్లాంటు 11వ వార్డులో ఏర్పడటం అనేది చాలా సంతోషం మాకు. తెలుగు జాతి ఔన్నత్యాన్ని ప్రపంచం నలుమూలలా చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు అని దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్, ఎమ్మెల్సీ ఆలపాటి రాయంప్రసాద్, వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు క్రాపా గ్రామంలో జరిగిన నందమూరి తారక రామారావు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఆయనకు ధన్యవాదాలర్పించారు. వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలం క్రాప గ్రామంలో విగ్రహదాత తలశిల పవన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహావిష్కరణ కార్యక్రమం శుక్రవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్, ఎమ్మెల్సీ మాజీ మంత్రి ఆలపాటి రాయంప్రసాద్, వేమూరు శాసనసభ్యులు మాజీ మంత్రి నక్కా ఆనందబాబు పాల్గొని ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్, నక్కా ఆనందబాబు, ఎమ్మెల్సీ ఆలపాటి రాయంప్రసాద్ మాట్లాడుతూ తెలుగు సినీ పరిశ్రమలో ఒక వెలిగిన కథానాయకుడు, రాజకీయాలకు సరికొత్త అర్థం చెప్పిన గొప్ప వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావును ప్రశంసించారు. తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీని స్థాపించి రాష్ట్ర దేశ రాజకీయాలను ఆయన శాసించారని అన్నారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నాదంతో పుట్టిన తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతోనే పేద ప్రజలకు అభివృద్ధి సంక్షేమ పథకాలు చేరువయ్యాయన్నారు. ఆనాటి స్వర్గీయ నందమూరి తారక రామారావు స్ఫూర్తితో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ సుపరిపాలన చేస్తున్నారని గుర్తు చేశారు. కార్యక్రమంలో వేమూరు వ్యవసాయ మార్కెట్ చైర్పర్సన్ గొట్టిపాటి పూర్ణకుమారి, మాజీ ఎంపీపీలు మైనేని మురళీకృష్ణ, డాక్టర్ కనగాల మధుసూదన్ ప్రసాద్, తెలుగుదేశం పార్టీ నాయకులు వంగ సాంబిరెడ్డి, కనపర్తి శ్రీనివాసరావు, తూనుగుంట్ల సాయిబాబా, కొల్లూరు నాగశ్రీధర్, పిఎస్సిఎస్ అధ్యక్షులు కోగంటి హరిబాబు, గాజుల వెంకట సుబ్బయ్య, తమ్మ శివారెడ్డి, భారతీయ జనతా పార్టీ నాయకులు మంద జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. ఎకరానికి ₹1,00,000 ఆదాయం సంపాదిస్తున్నాడు చెమట పట్టకుండా అంటే కారణం దానికి ఆ యుగ పురుషుడు, ఆ కలియుగ దైవం ఎన్టీ రామారావు గారు కాదా అని అడుగుతున్నాను నేను. మొన్న ఇంతకు ముందు పీరియడ్లో 14-19 పీరియడ్లో మీ నక్కా ఆనందబాబు గారు నిర్వహించాడు సాంఘిక సంక్షేమ శాఖ, గురుకుల పాఠశాలలు. ఎవడ పెట్టాడు? ఎవడన్నా పెట్టాడా? అన్నేళ్ళు కాంగ్రెస్ పరిపాలించింది. ఎవడన్నా ఎస్సీల పిల్లలు బతకాలి, ఎస్టీల పిల్లలు బతకాలి, వాళ్ళు ఉన్నత వర్గాలతో సమానంగా చదువుకోవాలి, వాళ్ళకి అవకాశాలు రావాలి అని ఆలోచించిన మహనీయుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు. ఈ ఆకాశం ఉన్నంత వరకు కూడా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి సాటి మరి ఇంకెవరు మీరు గుర్తుపెట్టుకోండి. ఆయనకు అవసరమైన రాజకీయాల్లోకి రాలా, ముఖ్యమంత్రి చేద్దామని రాలా, కానీ నన్ను ఇంతగా అభిమానించినటువంటి తెలుగు ప్రేక్షకులకి కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చిన రుణం తీరదు. వాళ్ళకి రాజకీయంగా నేనేదో చేసి రుణం తీర్చుకోగలుగుతాననే ఉద్దేశంతో ఒక రాజకీయ పార్టీని స్థాపించాడు తప్ప హోదా కోసం, డబ్బుల కోసమో ఆయన రాజకీయాల్లోకి రాలేదని చెప్పి కూడా మనందరం కూడా గమనించాలి. ఆయన్ని మర్చిపోకూడదు. తెలుగు జాతి ఉన్నంత వరకు ఆయన మరి వెంకటేశ్వర ఎట్లుంటాడో మనం చూడాల, కృష్ణుడు ఎట్లుంటాడో, రాముడు ఎట్లుంటాడో, ఏ దేవుడు ఎలా ఉంటాడో, రూపం ఎలా ఉందో తెలియదు. కానీ ఆయన యొక్క విగ్రహంలోనే మన ఆ యొక్క వాళ్ళ అమ్మ నాన్న పూర్వజన్మ సుకృతం, అలాంటి విగ్రహంగా ఆయన పుట్టడం, ఆయన మన నాయకుడు కావడం, ఆయన పార్టీలో మా అన్న రాజేంద్ర ప్రసాద్ గారు కానీ, మా ఇంకొక అన్న ఆనందబాబు గారు కానీ, నేను కానీ రాజకీయంగా మాకు జన్మనిచ్చింది తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ లేకుండా ఉండుంటే రాజకీయంగా మేము ముగ్గురు ఎక్కడుండేవాళ్ళం మీరు మర్చిపోవద్దు. మిమ్మల్ని కూటమి
ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానం 4 రోజులు వెనకవచ్చు, 4 రోజుల ముందు అవచ్చు, కానీ అమలు చేస్తుంది. ఈ రాష్ట్రంలో ఉన్న తెలుగు జాతి అంతా కూడా అంతవరకు పథకం అంటే తెలియని వాళ్ళు, సంక్షేమం అంటే తెలియని వాళ్ళు, అభివృద్ధి అంటే తెలియని వాళ్ళు, రోడ్లంటే పక్కా రోడ్లంటే తెలియని వాళ్ళు, అది ఒక అన్న నందమూరి తారక రామారావు నేతృత్వంలో ఏర్పడ్డ తెలుగుదేశం ద్వారానే మనందరం కూడా చూసామనేది మనందరం గుర్తు తెచ్చుకోవాల్సినటువంటి అంశం అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఆయన పుట్టుక ఒక చరిత్ర, అది వాస్తవం అనేది మనందరం గుర్తుపెట్టుకోవాలి. పెదవుల కంటే పని చేసే చేతులు మిన్నా అని చెప్పినటువంటి ఏకైక మహిళ, నిస్వార్థ పరురాలు మదర్ తెరిసా గారి ద్వారా సేవ ఏ రకంగా చేయొచ్చు అనేది మనందరం కూడా చూసాం. అదేవిధంగా ఈ రోజున వరల్డ్ డాక్యుమెంట్ 2020 కానీ 2047 కానీ ఈ రోజున పేదరికాన్ని ఏ రకంగా పోగొట్టాలనే ప్రామాణికాలు చూసుకున్నారో అలాంటి ప్రామాణికాలు ఏమీ తెలియకుండానే ఒక ఎమోషనల్ గా ఈ సమాజానికి, ఈ సమాజమే దేవాలయం, సమాజంలో ఉన్న ప్రజలే దేవుళ్ళు అనే భావంతో అడుగుపెట్టినటువంటి స్వర్గీయ నందమూరి తారక రామారావు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే ఈనాడు భారతదేశంలోనే కాకుండా అంతర్జాతీయంలో కూడా పేదరికాన్ని పోగొట్టాలంటే ఇలాంటి పథకాలు తీసుకోవాలని చెప్పి ఈనాడు ప్రామాణికంగా తీసుకున్నటువంటి మన సంక్షేమ పథకాల యొక్క అమలు, అలాంటి నేత మన నేత స్వర్గీయ నందమూరి తారక రామారావు అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోండి. తెలుగుదేశం పార్టీ ఒక చారిత్రాత్మకమైన సత్యం అని చెప్పి మనందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. ఈనాడు ఎవరు కూడా ఈ రోజున తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించకపోయినట్లయితే ఈనాడు ఈ భారతదేశ రాజకీయాల్లో ఒక మార్పుకి సంకేతం ఎవరయ్యా అంటే ఈనాడు తెలుగుదేశం పార్టీ అనేది పేదవాడిని గుర్తించడమే కాకుండా పేదవాడి యొక్క దగ్గరికి వెళ్ళి ఈనాడు నీ యొక్క ఆలోచన ఏమిటి, నీ యొక్క బాధ ఏంటి అని తెలుసుకునే అవకాశం ఎవరు కల్పించారంటే నలుగురు మధ్యలోకి వెళ్ళు, 4 గోడల మధ్యలో కాదు రాజకీయం అంటే అని మొట్టమొదటిగా చెప్పినటువంటి ఏకైక వ్యక్తి ఈ యొక్క భారతదేశ రాజకీయాల్లో అది ఒక అన్న నందమూరి తారక రామారావు మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. తెలుగు చలనచిత్ర సీమలో రారాజుగా వెలుగొందుతూ కోట్లాది రూపాయల సంపాదనని సైతం వదులుకొని ప్రజాసేవే పరమావధిగా భావించి ప్రజలకి సేవ చేయాలి, పేదవాడికి తినడానికి తిండి, ఉండడానికి గూడు, కట్టుకోవడానికి బట్ట ఇవ్వాలనే ధ్యేయంతో ఆ రోజు పార్టీని స్థాపించి రాజకీయాల్లోకి వచ్చి పార్టీ స్థాపించిన 6 నెలల్లోనే అధికారంలోకి వచ్చి ఒక రికార్డు సృష్టించినటువంటి మహనీయుడు ఎన్టీ రామారావు గారు. ఈ పార్టీని అజంతలంగా ముందుకు నడిపిస్తూ ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంటూ 1995 నుంచి ఈ రోజు వరకు 30 సంవత్సరాలు ఈ పార్టీని అప్రతిహతంగా ముందుకు నడిపిస్తున్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఇలా 3 తరాలు చూస్తాం పార్టీని స్థాపించిన మహనీయుడు ఎన్టీ రామారావు గారు. ఇలా చంద్రబాబు నాయుడు గారు 30 ఏళ్ల నుంచి ఈ పార్టీని ముందుకు నడిపిస్తా మళ్ళీ ఈ రోజున పార్టీని భుజస్కంధాల మీద మోస్తూ ముందుకు నడిపించడానికి అహోరాత్రులు శ్రమిస్తున్నటువంటి నారా లోకేష్ గారిని మనందరం కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. పార్టీ అనేది తెలుగుదేశం పార్టీ శాశ్వతం, అధికారం మనకి ఎప్పుడు శాశ్వతం కాదు. అధికారం ఉండొచ్చు, అపోజిషన్ లో ఉండొచ్చు, ప్రజాసేవే పరమావధిగా తెలుగుదేశం పార్టీ నిరంతరం కష్టపడి పనిచేస్తున్నటువంటి పరిస్థితులు మనం చూసాం. 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనం పడ్డటువంటి కష్టాలు, బాధలు ఒక ఎత్తు అనేది మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఎప్పుడు కూడా మర్చిపోకూడదు కార్యకర్త. అటువంటి చీకటి రోజులు మళ్ళా మనకు వచ్చే పరిస్థితులు ఉండే పరిస్థితి తీసుకురాకూడదు కార్యకర్త గాని నాయకులు గాని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ నిరంతరంగా అధికారంలో ఉండాల్సిన ఆవశ్యకత ఉంది. ప్రజల కోసం, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్రంలో ఈరోజు చదువుకున్నటువంటి విద్యార్థుల కోసం, యువతరం కోసం, వారి భవిష్యత్తు కోసం తెలుగుదేశం పార్టీ నిరంతరం అధికారంలో ఉండాలంటే ఎన్నో త్యాగాలు నిరంతరం చేస్తూనే ఉండాలి. శతాధిక వత్సరాల ఆధ్యాత్మిక చరిత్ర గల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం గాలిగోపురం ప్రతిష్ట పూజా కార్యక్రమాలను ఆలయ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి దంపతులు ప్రారంభించారు. స్థానిక నాజరుపేటలోని శ్రీ శృంగేరి శ్రీ వీరుపక్ష శ్రీ పీఠపాలిత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం ప్రాంగణంలో 11వ తేదీ నిర్వహించే గాలిగోపురం కలశ ప్రతిష్ట పూజా కార్యక్రమాలను శుక్రవారం ప్రారంభించారు. శనివారం శ్రీ శృంగేరి వీరుపక్ష
శ్రీ పీఠాపాలిత శ్రీ పరమశివానంద భారతి స్వామి వారిచే ప్రతిష్ట కార్యక్రమాలు జరుగుతాయని ఆలయ పాలక మండలి చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి మీడియాకు వివరించారు. పూజా కార్యక్రమాల్లో విశేషంగా భక్తులు పాల్గొన్నారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి మనం తూర్పు వైపున నూతనంగా రాజగోపురము కలశ ప్రతిష్ఠా కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. ఈ కలశ ప్రతిష్ఠా కార్యక్రమానికి ముందు ఈరోజు హోమ కార్యక్రమాలు, అనంతరం రేపు శనివారం ఉదయం 9:09 శ్రీ శృంగేరి శ్రీ విరూపాక్ష శ్రీపీఠ పరిపాలిత శ్రీ జగద్గురువులు పరశివానంద భారతి స్వామివారి చేతుల మీదుగా కలశ ప్రతిష్ఠా కార్యక్రమం, అనంతరము రాజగోపుర ఆవిష్కరణ కార్యక్రమం అత్యంత వైభవంగా జరుపుటకు ఈరోజు పూజా కార్యక్రమాలు మనం మొదలుపెట్టుకున్నాం. ఇవాళ రేపు ఈ దేవాలయంలో స్వామివారికి అనేకమైన పూజా కార్యక్రమాలు, అభిషేకాలు, హోమాలు కార్యక్రమాలు జరుగును. ఈ కార్యక్రమంలో రేపు ఉదయం 9:09 కలశ ప్రతిష్ఠా కార్యక్రమం అయిపోయిన తర్వాత అనంతరం శ్రీ జగద్గురువులు శ్రీ పరశివానంద భారతి స్వామివారి యొక్క సందేశానంతరం శ్రీ విజయలక్ష్మి గారి కోలాట కార్యక్రమాన్ని కూడా సాంస్కృతిక నిర్వహిస్తున్నాం. అనంతరం మనం 5,000 మంది భక్తులకు స్వామివారి యొక్క అన్నప్రసాద కార్యక్రమ వితరణ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశాం. భక్తులు 50 మంది స్వామి కృపకు పాత్రులు కావాలిగా దేవాలయం తరపున ప్రార్థిస్తున్నాము. జై శ్రీ లక్ష్మీ నరసింహ అభయ వీరాంజనేయ. పలు సంఘాల ప్రతినిధులు స్వచ్ఛందంగా బాధ్యతగా ముందుకొచ్చి తెనాలి చెంచుపేటలోని అమరావతి ఫ్లాట్స్ నందు గల ఎన్టీఆర్ స్టేడియం ప్రాంగణం నందు గల కలుపు మొక్కలను తొలగించే కార్యక్రమాన్ని శుక్రవారం చేపట్టారు. తెనాలి చెంచుపేట అమరావతి ఫ్లాట్స్లో గల ఎన్టీఆర్ ఇండోర్ స్టేడియం ప్రాంగణంలో విపరీతంగా పెరిగిపోయిన కలుపు మొక్కలను తొలగించే కార్యక్రమాన్ని శుక్రవారం చేపట్టారు. అదేవిధంగా స్టేడియంలో గుంతలు పూడ్చే కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. చెంచుపేట పరిసర ప్రాంతాల నుండి ఉదయం వేళలో వాకింగ్ చేసేందుకు వచ్చే వారికి ఉపయోగకరంగా ఉండేలా స్టేడియం ప్రాంగణాన్ని తీర్చిదిద్దారు. అభ్యుదయ వాకర్స్ అసోసియేషన్, స్టేడియం స్పోర్ట్స్ అభివృద్ధి కమిటీ, జుంబా ఏరోబిక్స్ సభ్యులు, ఏపీటీఎఫ్ నాయకులు ఈ శ్రమదాన కార్యక్రమంలో పాల్గొని అపరిశుభ్రంగా ఉన్న స్టేడియం ప్రాంగణాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దారు. ఈ కార్యక్రమంలో గోగినే రామకృష్ణ, కండిగంటి శ్రీనివాసరావు, పరకాల గోపి, రుద్రరాజు మధుబాబు, బి అనిత, ఏపీటీఎఫ్ జిల్లా నాయకులు పుట్ట జనార్దన్ రావు, స్టేడియం ఇన్ఛార్జ్ నాగరాజు, డిఎస్డిఓ నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అండి, నా పేరు పుట్ట జనార్దన్ రావు, ఏపీటీఎఫ్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ని. ఐఎమ్ రెసిడెంట్ ఆఫ్ అమరావతి కాలనీ. ప్రతిరోజు కూడా మార్నింగ్ ఎర్లీ అవర్స్ 5కి ఈ ఇండోర్ స్టేడియంలో ఇక్కడికి మేము వాకింగ్కి వస్తూ ఉంటాము. ఈ వర్షాల వల్ల కానివ్వండి, ఈ జంగిల్ క్లియరెన్స్ లేకపోవడం వల్ల కానివ్వండి బాగా ఇబ్బందికరంగా ఉంది. నైట్ 9 వరకు కూడా వృద్ధులు, మహిళలు, పిల్లలు అందరూ వాకింగ్కి వస్తూ ఉంటారు. అట్లాగే జుంబా అండ్ ఏరోబిక్స్ ఒక స్పెషల్ టీం కూడా ఇక్కడ ప్రాక్టీస్ చేస్తుంటారు సేమ్ ప్లేస్. మరి ఇక్కడ అభ్యుదయ వాకర్స్, అట్లాగే స్పోర్ట్స్ అథారిటీ డెవలప్మెంట్ కమిటీ అండ్ జుంబా అండ్ ఏరోబిక్స్ కమిటీ ముగ్గురు యొక్క సౌజన్యంతో ఈరోజు అభ్యుదయ వాకర్స్ అసోసియేషను, స్పోర్ట్స్ డెవలప్మెంట్ కమిటీ, జుంబా అండ్ ఏరోబిక్స్ కమిటీ ముగ్గురులో కలిసి ఈరోజు రేపు ఈ ఉన్నటువంటి జంగిల్ క్లియరెన్స్ చేసి ఎక్కడైతే జుంబా అండ్ ఏరోబిక్స్ ప్రాక్టీస్ చేసుకుంటున్నారో, ఎక్కడైతే వర్షం కురిసినప్పుడు నీళ్లు నిలబడతాయో అవన్నీ కూడా చదును చేసేటువంటి కార్యక్రమాన్ని చేపట్టాము. నా పేరు రామకృష్ణ, నేను సర్వీస్ పెన్షనర్ని. వాళ్ళకి వాకింగ్ చేసుకుని ఇళ్ళకి వెళ్ళాలి, పనులు చేసుకోవడం కోసం ఎర్లీ మార్నింగ్ మగాళ్ళ కంటే లేడీస్ వస్తుంటారు. ఆ టైంలో ఇదంతా చీకటిగా ఉండటం, ఈ మధ్య హెవీ కంటిన్యూస్ రెయిన్స్ వల్ల ఈ లో పాకెట్స్లో వాటర్ నిలబడటం, ఈ బుషెస్ అన్ని పొదలన్నీ రావటం, ఈ చీకట్లో వాళ్ళు లేడీస్ నడవటానికి భయపడుతున్నారు. 2-3 దఫాలు పాములు కనపడినాయి. మరి దీనికి మార్గం ఏంటనేది మేము సార్ని, స్టేడియం ఇన్ఛార్జ్ గారిని అప్రోచ్ అయ్యాము. సో మేము పర్మిషన్ తీసుకుని, నాగరాజు గారి పర్మిషన్ తీసుకుని మేమంతా కూడా కంటిన్యూ ఈ శుభ్రం చేసుకోవాలనే కార్యక్రమంతో 4 యూనిటీగా ముందుకొచ్చాము. తెనాలి పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మహమ్మద్ కుద్దూస్ జన్మదినోత్సవ వేడుకలను అర్బన్ బ్యాంక్ చైర్మన్ మంగమూరి హరిప్రసాద్ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ క్రియాశీలక రాజకీయాల్లో సుదీర్ఘకాలంగా పార్టీ ప్రయోజనాలకు ప్రాధాన్యతనిచ్చే నాయకునిగా విలువైన సేవలు అందిస్తున్న మహమ్మద్ కుద్దూస్ పార్టీ సేవలో శతవసంతాలు వర్ధిల్లాలని అభిమానులు అభినందన తెలియజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ కేకును మహమ్మద్ కుద్దూస్ నాయకులతో, అభిమానులతో కలిసి కట్ చేశారు.
కార్యక్రమాన్ని ఉద్దేశించి అర్బన్ బ్యాంక్ చైర్మన్ మంగమూరి హరిప్రసాద్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ నాయకునిగా మైనార్టీ విభాగానికి ప్రతినిధిగా మహమ్మద్ కుద్దూస్ పార్టీతో మమేకమై అందరినీ కలుపుకుంటూ ముందుకెళ్తారని అన్నారు. వార్డు కౌన్సిలర్గా రాజకీయ ప్రస్థానం ప్రారంభించి వార్డు అభివృద్ధి కృషి చేయడంతో పాటు పట్టణంలో పలు వార్డులకు తమదైన విధానాన్ని చాటుకుంటూ పార్టీ పురోభివృద్ధి కృషి చేశారని అన్నారు. పలుమార్లు తెనాలి పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన ఘనత కుద్దూస్కు దక్కుతుందని అన్నారు. ఈ సందర్భంగా హెచ్సివి ఛానల్ అధినేత కరణం వెంకటేశ్వరరావు మహమ్మద్ కుద్దూస్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో పట్టణ బీసీ సంఘం నాయకులు ఫణిదపు దుర్గాప్రసాద్, కొండా రమాదేవి, పలువురు మైనార్టీ సంఘ నాయకులు పాల్గొని దుశ్శాలువాలతో ఆయన సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. మరి తెనాలి తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఇన్నిసార్లు పట్టణ పార్టీ అధ్యక్షులు అవడం అనేది చాలా గొప్ప విషయం. ఆ అవకాశం మా తమ్ముడు కుద్దూస్ భాయ్కి రావడం చాలా మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం. ముఖ్యంగా కుద్దూస్ భాయ్ గురించి చెప్పాలంటే మా తెలుగుదేశం పార్టీలో 40 వార్డులు కాదు 2 మండలాల నాయకులు కార్యకర్తలతో చాలా దగ్గరగా ఉంటాడు. ఏ అవసరాలు వచ్చినా కూడా ఆయన దగ్గరుండి ఆయన పని వ్యాపారం కూడా వదిలేసి పక్కన పెట్టి పని చేసి పెట్టడం అనేది ఆయన సహనశైలిగా ఉంటాడు. ఆయన కుద్దూస్ భాయ్ మధ్యలో ఎవరికైనా పేషెంట్ ఇచ్చినా కూడా పార్టీ అయింది ఆయనే పార్టీ అన్నట్టు మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాటాల్లో ఆయనకి తగ్గట్టుగా ఆయన శైలిలో కార్యకర్తలను సమీకరణ చేయటం, విజయవంతాలు చేయటం, మరి ఈరోజు మళ్ళీ ప్రభుత్వం రావటం, మళ్ళీ పట్టణ పార్టీ అధ్యక్షుడిగా మళ్ళీ ఎన్నుకోవడం మాకందరికీ చాలా గర్వంగా ఉంది. మరి ఇలాంటి వ్యక్తి వాళ్ళ పుట్టినరోజు కార్యక్రమాలు ఇంతమంది రావడం కారణం ఏంటంటే ఆయన చేసే కార్యకర్తలకి ఎంత దగ్గరగా ఉంటుందనేది నిదర్శనం. ఈయన 8 సంవత్సరాల నుంచి పార్టీలో ఎవరు ఆయన మీద కంప్లైంట్ లేదు. ప్రతి ఒక్కళ్ళు కార్యకర్తల నాయకులు కానీ కులాలతో సంబంధం లేదు. ఇక్కడ మైనార్టీ అంటూ కుద్దూస్ భాయ్ పేరుకి మైనార్టీయే కానీ ఇక్కడ అన్ని వర్గాల వాళ్ళు ఆయనతో అంత సన్నిహితంగా ఉంటారు. అలాంటి వ్యక్తి వాళ్ళు పుట్టినరోజు జరుపుకోవడం, మరి అయ్యప్ప స్వామి ఆశీస్సులు ఆయనకి మెండుగా ఉండాలని చెప్పి, మంచి ఆరోగ్యంగా ఉండాలని చెప్పి పార్టీకి బలోపేతం చేయడానికి ఆయన నిదర్శనం. ఆయన కుద్దూస్ భాయ్ ఉంటే పార్టీయే కుద్దూస్ భాయ్. అంత బలంగా పెంచుతాడు, అందరినీ సమన్వయం చేసుకుంటాడు, ఎవరికి కోపం రాకుండా ఆయన చాలా పద్ధతిగా ఎవరితో ఏ విధంగా మాట్లాడాలో, ఏ డిపార్ట్మెంట్తో ఎట్లా మాట్లాడాలో పని ఏ విధంగా కార్యకర్తలకి చేసి పెట్టే వ్యక్తి కుద్దూస్ భాయ్. ఇలాంటి పుట్టినరోజులు మరి 100 సంవత్సరాల జరుపుకోవాలని చెప్పి కార్యకర్తల సమక్షంలో కోరుకుంటూ మండల తెలుగుదేశం పార్టీ నాయకులు నలిబోయిన నాగేశ్వరరావు జన్మదినోత్సవ వేడుకలను పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గురువారం సాయంత్రం నిర్వహించారు. మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నల్లిబోయిన నాగేశ్వరరావు జన్మదినోత్సవ వేడుకల సందర్భంగా ఎమ్మెల్సీ ఆలపాటి రాయంప్రసాద్ అభినందనలు తెలిపారు. గురువారం రాత్రి పట్టణ పార్టీ కార్యాలయంలో పలు గ్రామాల తెలుగుదేశం పార్టీ నాయకుల సమక్షంలో నల్లిబోయిన నాగేశ్వరరావు జన్మదినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా అభిమానులు ఏర్పాటు చేసిన కేకు నాగేశ్వరరావు కట్ చేసి వారితో తమ ఆనందాన్ని పంచుకున్నారు. పలువురు పార్టీ నాయకులు నాగేశ్వరరావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీ కాంతారావు, జిలాని, తోట శ్రీకాంత్, పట్టణ పార్టీ ప్రధాన కార్యదర్శి వసంతం అశోక్వర్ధన్, కుదరవల్లి శ్రీనివాసరావు, అజీజ్, అక్కిశెట్టి వెంకటేశ్వరరావు తదితర పార్టీ నాయకులు పాల్గొన్నారు. భగవంతుడు ఆయనకి అన్ని రకాలుగా కూడా ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. విద్యార్థి నేర్చుకున్న విజ్ఞానాన్ని వివరించి చెప్పగల సామర్థ్యం విద్యార్థికి చేకూరాలన్న లక్ష్యంతో విద్యాబోధన కొనసాగుతుందని నెహ్రూ నికేతన్ విద్యా సంస్థల డైరెక్టర్ మురళీకాంత్ పేర్కొన్నారు. స్థానిక బోస్ రోడ్లోని నెహ్రూ నికేతన్ మెయిన్ క్యాంపస్ లో శుక్రవారం 2nd క్లాస్ నుండి 7th క్లాస్ వరకు గల విద్యార్థులకు స్టూడెంట్ లైవ్ కాన్ఫరెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సంయుక్త భాగస్వామ్యంలో విలువైన విద్యను విద్యార్థులకు చేరువ చేసే కార్యాచరణలో భాగంగా ఇటువంటి కాన్ఫరెన్స్ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని విద్యా సంస్థల డైరెక్టర్ మురళీకాంత్ దాసరి మీడియాకు వివరించారు. విద్యార్థుల తల్లిదండ్రులు విద్యా సంస్థలో అందిస్తున్న విద్యా బోధన పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు. దీర్ఘకాలిక తమ విద్యార్థులు ఉన్నతమైన చదువులను అదే పాఠశాలలో చదవాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు వారు నేర్పించిన పలు అంశాలను మీడియాకు వివరించారు. పలు ఆకృతులను రూపొందించి ప్రదర్శన ద్వారా వాటి ప్రయోజనాలను వివరించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు. Today my topic is homophones and homonyms. Homophones are words that sound the same but have different meanings and spellings. For example, TWO2 is different from TOO2 and TOO2 is different from TO2. WRIT, right, is different from RIGHT, right. These words sound alike but have different meanings and spellings. Homonyms are words that are spelled the same but have different meanings. For example, the word bat can mean an animal or it can also mean the bat we use in cricket. The word bank can mean the place where we keep our money or it can also mean the side of a river. This is an example of regular rhyme scheme. Twinkle twinkle little star, how I wonder what you are. Star and R are words which rhyming same, so we use the letter A. Up above the world so high, like a diamond in the sky.
High and sky are the words which rhyme same. So we use the letter B. Here the rhyme scheme is AABB, which is regular. So this is an example of regular rhyme scheme. I am Sahasra and this is my friend Leah from Grade 6 IIT. Today we are here to explain about imagery. Generally, when writing poems or stories, we use two different types of languages. They are literal and figurative. Literal language means we will explain what exactly happened in that situation. Here, example, the villagers hugged the tree tightly. Here, there is less chance to create image in reader's mind. మేము ఆల్ రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద చైల్డ్ మీద ఫోకస్ చేస్తూ ఉంటాం. దాని గురించి మేము చాలా యాక్టివిటీస్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటాం. మేము వాట్ వీ బిలీవ్ ఈజ్ ట్రెడిషనల్ క్లాస్ రూమ్ టీచింగ్ వల్ల పిల్లలు కొన్ని రోజులైన తర్వాత బోర్ అయిపోవచ్చు. వాళ్ళకి చెప్పిన పాఠం అంతగా వాళ్ళ మైండ్లో ప్రింట్ అవ్వకపోవచ్చు. కానీ వాళ్ళకి ఇట్లాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి ఒక ఫన్ వేలో కనుక మనం చెప్పినట్లయితే కనుక వాళ్ళు ఈరోజు ఒక ప్రాజెక్ట్ చేస్తారు. ఆ ప్రాజెక్ట్ వాటర్ సైకిల్, ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ సైకిల్ గురించి చేస్తున్నారు. సో వాటర్ సైకిల్ గురించి వాళ్ళు చేసినప్పుడు దే విల్ స్పెండ్ ఆన్ ద సేమ్ ప్రాజెక్ట్ ఫర్ అబౌట్ 1 వీక్. అప్పుడు వాళ్ళకి ఏంటి అంటే లైఫ్ లాంగ్ వాళ్ళకి దాని గురించి అలా మైండ్లో ప్రింట్ అయిపోతుంది. ఈవెన్ మన రెగ్యులర్ క్లాస్ రూమ్స్లో కూడా ద టీచింగ్ ప్రాసెస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ ద రొటీన్ మోడల్ కాకుండా టీచర్ ట్యాబ్ యూజ్ చేసి ఎవ్రీ క్లాస్ రూమ్ ఈజ్ ఎక్విప్డ్ విత్ ద టెలివిజన్. సో డిజిటల్ క్లాస్ రూమ్స్ చేసి ఆ డిజిటల్ క్లాస్ రూమ్స్లో వాట్ ఎవర్ దే ఆర్ లెర్నింగ్, వాట్ ఎవర్ ద టీచర్ ఈజ్ సేయింగ్, ద స్టూడెంట్ ఈజ్ విజువలైజింగ్, చూస్తున్నాడు. సో ఎప్పుడైతే స్టూడెంట్ దాన్ని చూస్తున్నాడో ఆటోమేటిక్గా వాళ్ళకి ఇట్ విల్ గో డీప్ ఇన్ టు దేర్ మెమరీ. అండ్ ఇది క్లాస్ రూమ్లో జరిగితే అండ్ పీరియాడికలీ విల్ బి కండక్టింగ్ దీస్ పర్టికులర్ సార్ట్ ఆఫ్ academic expos which we call as the student-led conference where the student, every student will be giving a chance. ప్రతి స్టూడెంట్ కూడా ఒక టాపిక్ తీసుకొని దాని మీద ఒక చార్ట్ క్రియేట్ చేసి అది చేస్తున్నాడు. సో దీనివల్ల ఏంటంటే దే ఆర్ నాట్ ఓన్లీ లెర్నింగ్ ద సబ్జెక్ట్ బట్ దే ఆర్ ఆల్సో లెర్నింగ్ ద లాంగ్వేజ్, ప్రొనౌన్సియేషన్స్, ప్రెజెంటేషన్ స్కిల్స్. అందరికీ నమస్కారం. నా పేరు నండూరి విజయలక్ష్మి. మా అమ్మాయి నండూరి అక్షర 2nd క్లాస్ ఇక్కడ చదువుతుంది. ఎల్కేజీ నుండి ఇక్కడే చదువుతుంది. మా అమ్మాయి బాగా చదువుతుంది. అందరూ మేడమ్స్ అందరూ బాగా లైక్ చేస్తారు మా అమ్మాయిని. మా అమ్మాయిని ఇక్కడే ఇంటర్ వరకు ఉంచాలని నా అభిప్రాయం. ఇక్కడ మా అమ్మాయి మ్యాథ్స్ యాక్టివిటీ చేసింది, బాగా చేసింది. మా అమ్మాయితో పాటు ఖ్యాతి అనే పిల్ల, ఇంకా చాలామంది పిల్లలు బాగా యాక్టివిటీ చేశారు, బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు, బాగుంది. ఇది ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను. సెక్యూరిటీ దగ్గర నుంచి చైర్మన్ వరకు డిసిప్లిన్ ఉంది. అలాగే సిబ్బంది డిసిప్లిన్గా ఉంటారు. ఫీజులు కూడా అందరికి అందుబాటులో ఉంటాయి. విద్య బాగుంటుంది, క్రమశిక్షణ బాగుంటుంది, అన్నీ బాగుంటాయి. ఈ స్కూల్ ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ నా మనవరాలు జేకేజీని ఫస్ట్ నుంచి ఇక్కడ చదువుకుంటుంది. ఇక్కడ ఇంటర్వ్యూ వరకు ఉంది కాబట్టి ఇంటర్మీడియట్ వరకు ఇక్కడే చదివించాలని చెప్పి నేను నిర్ణయించుకున్నాను. విద్యార్థులకు విద్యతో పాటు క్రీడా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ప్రాధాన్యతనిస్తూ భాష్యం విద్యా సంస్థలు ముందుకు సాగుతున్నాయని తెనాలి భాష్యం విద్యా సంస్థ పాఠశాల ప్రిన్సిపాల్ రాము పేర్కొన్నారు. తెనాలి బురిపాలెం రోడ్లోని భాష్యం స్కూల్ నందు శుక్రవారం ఒలింపిక్ గేమ్స్ ప్రారంభ సందర్భంగా స్కూలు ప్రాంగణం నుండి శివాజీ చౌక్ వరకు విద్యార్థులతో ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి స్కూల్ ప్రిన్సిపాల్ రాము మాట్లాడుతూ మేనేజ్మెంట్ విద్యతో పాటుగా క్రీడలకు ఇస్తున్న ప్రాధాన్యత గురించి వివరించారు. క్రీడా పోటీల్లో అవుట్డోర్, ఇండోర్ క్రీడలు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు. పీఈటీలకి ప్రత్యేకమైనటువంటి శిక్షణ ఇప్పించేసి ప్రతిరోజు కూడా విద్యార్థులకు వాళ్ళ యొక్క శారీరక దారుఢ్యం కోసం రకరకాల ఎక్సర్సైజులు చేయించడం జరుగుతుంది. ఈ ప్రోగ్రాం జరగడానికి ముఖ్యంగా మా జోనల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీమన్నారాయణ గారు ప్రోగ్రాం మొత్తం కూడా ఆర్గనైజ్ చేసి ప్రోగ్రామ్ని జరిపించడం జరిగింది. అన్ని ఆటల పోటీల్లో కండక్ట్ చేసి వాళ్ళు ఉన్నటువంటి నైపుణ్యాన్ని వెలికి తీసి వాళ్ళని మనం స్టేట్ లెవెల్, అలాగే డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్, అలాగే నేషనల్ లెవెల్లో కూడా పంపించడం జరుగుతుంది. దీనికి మా చైర్మన్ భాష్యం రామకృష్ణ గారు ప్రత్యేకంగా ఇనిషియేషన్ తీసుకొని అందరికీ కూడా భాష్యం బ్రాంచ్లో కూడా దీన్ని స్టార్ట్ చేయాలని గట్టిగా చెప్పారు. ముఖ్యంగా దీనికి సహకరించినటువంటి మా విద్యార్థుల తల్లిదండ్రులకు, అలాగే మా స్కూల్ యాజమాన్యం వారికి, అలాగే మా టీచర్లకి అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.
తెలుగు ఫిల్మ్ కల్చర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో తెలుగు సినీ సంగీత దర్శకులు స్వర్గీయ సాలు రాజేశ్వరరావు జయంతి కార్యక్రమాన్ని వివేక విద్యా సంస్థల ప్రాంగణంలో శుక్రవారం నిర్వహించారు. తెనాలి ఫిల్మ్ కల్చర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం వివేక మహిళా కళాశాల ప్రాంగణంలో సీనియర్ సంగీత దర్శకులు సాలు రాజేశ్వరరావు జయంతిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన సమావేశానికి వివేక విద్యా సంస్థ డైరెక్టర్ డాక్టర్ రావుపటి వీరనారాయణ అధ్యక్షత వహించారు. కళాకారులు గేయ రచయిత కె రామరాజు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ సాలు రాజేశ్వరరావు సినీ సంగీత దర్శకునిగా సమకూర్చిన గేయాలు ప్రజాదరణ పొందాయని అన్నారు. 4 దశాబ్దాల పాటు సినీ సంగీత దర్శకులుగా సాలు రాజేశ్వరరావు ఎందరికో అభిమాన పాత్రులని అన్నారు. ఫిల్మ్ సొసైటీ కార్యదర్శి బొలిముంత కృష్ణ, సంగీత కళాకారులు నీలాంబరం తదితరులు రాజేశ్వరరావు చిత్రపటం చెత్త పుష్పాలుంచి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నీలాంబరం సాలూరు వారి స్వరపరిచిన పాటలను ఆలపించి ఆహుతులను అలరించారు. కార్యక్రమంలో మురళి, రాంబాబు, నవీన్, గణేష్, విద్యార్థినులు పాల్గొన్నారు. సినిమాలన్నీ కూడా కుటుంబ సమేతంగా అందరూ హాయిగా చూడవచ్చు. అలాంటి మంచి సినిమాలు. దాంతోపాటుగా పాటలు సూపర్ హిట్. అందులోనే ఇలాంటి పాటలు వచ్చింది. లేచింది ఇది చాలా రాష్ట్రాలు చూపించారు. మహిళలకు ఒక గుర్తు చెప్పుకుని వాళ్ళు రాబోయేది ఏం చేస్తారు అని కూడా చెప్పారు. చట్టసభలలో పీఠం వేసి ఢిల్లీ పేరు పెట్టని చెప్పారు. రాబోయే రోజుల్లో మహిళలు పార్లమెంట్లోకి వెళ్తారు, అక్కడికి వెళ్ళి ప్రధానమంత్రులు అవుతారు, ఈ దేశాన్ని కూడా ఏడతారు, ప్రపంచాన్ని ఏడతారు, అంత గొప్పవాడు కాబోతున్నారని అప్పుడే చెప్పేశారు పాత సినిమాలు, విశ్రమ సినిమాలు. సో అలాంటి మంచి మంచి పాటలు రాసేవారు ఒక్కొక్కరు. అలాంటి వారికి సంగీతం కనిపించింది అన్నమాట. ఏదో పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నప్పుడు ఒక మంచి సంగీతాన్ని, ఒక మంచి పాటని వింటే ఆ బాధలన్నీ మర్చిపోతాం, ఆ అలసట తీరిపోతుంది. సంగీతానికి అంత గొప్ప ఉండేది, గొప్పతనం ఉంది. తాన్సేనైనా ఒక ఆయన ఉండేవాడు. ఆయన పాడితే వర్షం పడేదంట, ఆయన పాడితే అగ్గిరి పుట్టేదంట, నువ్వు గొప్పని మనం వచ్చేసి. అంటే సంగీతానికి అంత, ఇదంతా కట్టుకథలు కాల్పనికాలు కాదు, ఇవన్నీ వాస్తవాలు. అంతటి శక్తి సంగీతానికి ఉంది. ఆ సంగీతంలో విశ్వనాథుడు మనం అందరం స్మరించుకోదలసిన వ్యక్తి, చిరస్మరణీయుడు మన సాలు రాజేశ్వరరావు. వారే వీరు క్షేత్రస్థాయి నుండి పార్టీని బలోపేతం చేయడానికి ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త బాధ్యతతో పనిచేయాల్సిన ఆవశ్యకత అవసరం ఉందని వేమూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వరికుటి అశోక్ బాబు అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమతూరు మండల కమిటీ సమీక్ష సమావేశం శుక్రవారం మండలంలోని పేపరు గ్రామంలో నిర్వహించారు. మండల పార్టీ అధ్యక్షులు హేమచంద్ర శ్రీనివాసరావు అధ్యక్షత వహించగా సమావేశంలో అశోక్ బాబు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో గ్రామ కమిటీలను ఏర్పాటు చేయడంతో పాటు ప్రతి 2 పంచాయతీలకు ఒకరు పరిశీలకులుగా ఉంటారని అన్నారు. ఈ సందర్భంగా అమతూరు మండలంలోని అన్ని పంచాయతీలకు పరిశీలకులు నియమించడం జరిగిందని అన్నారు. అట్లే ప్రతి మండలానికి కూడా ఒకరు పరిశీలకులు ఉంటారని, అమతూరు మండల పరిశీలకులుగా వేమూరు గ్రామానికి చెందిన కోగంటి లవకుమార్ నియమించడం జరిగిందని అన్నారు. అనంతరం ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు ఏ ఇబ్బంది కలిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్ను నాయకులతో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గ్రామానికి ఒక పరిశీలకులు, 4 గ్రామాలకు ఒక పరిశీలకులు. అదే మేమే ఇక్కడ 2-3 గ్రూపులు పెట్టుకుంటుంటే మళ్ళీ ఇంకొక గ్రూప్ చేసుకొని పెట్టడానికి ఇంకొక పరిశీలకులు ఏంటి అని మీరు అనుకుంటారు. మరి మేము ఈ 3-4 గ్రామాలు కలిసికట్టుగా ఉన్నాం, దీన్ని కూడా విభజించడానికి అయింది, ఇంకొక 4 గ్రామాలకు ఇంకొక పరిశీలకులు అయిందని అనిపిస్తుంది. అదే కదా, ఎందుకు ఇప్పుడు ఉన్న పదవులు ఉన్న వాళ్ళని మనమే ఓడుకుంటుంటే ప్రేమయ్య గారు చెప్పాలి. మీరు ఈ పరిశీలకులు ఎవ్వరు కూడా మన మీద పెత్తనం చేయడానికి కాదు. అంటే మీకు అది అర్థమైతే అది బాగుంది అనుకుంటేనే చేద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రక్రియ చేద్దామని అన్నారు. ఇప్పుడు మండలానికి సంబంధించి శ్రీనివాస్ గారు మన మండల పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు. ఎక్కడైనా నాకు హుసేన్ అశోక్ బాబు దూరంగా పెడితే అశోక్ బాబు దగ్గరకు వచ్చి సార్ హుసేన్ కూడా మనకు అవసరం కదా అని ఆయనకి నచ్చ చెప్పుకొని, నాకు నచ్చ చెప్పుకొని మాకు కలిపే కార్యక్రమం.
అన్నదాన ఆవశ్యకతను పెంచే విధంగా అందరినీ భాగస్వాములను చేస్తూ ప్రతి నెల 2వ శుక్రవారం కాళీమాత అమ్మవారి ఆలయ ఆధ్వర్యంలో అన్నదాన సేవలో నిర్వహిస్తున్నట్లు ఆలయ పాలక మండలి చైర్మన్ గుమ్మడి రమేష్ పేర్కొన్నారు. బుర్రిపాలెం రోడ్డు శివాజీ చౌక్ లో గల శ్రీ కాళికామాత ఆలయం వద్ద అన్నదాన సేవా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం ఏర్పాటు చేసిన అన్నదాన సేవలను కమిటీ చైర్మన్ గుమ్మడి రమేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి నెల 2వ శుక్రవారం అన్నదాన సేవలకు తగు ప్రాధాన్యత కల్పించామని గుమ్మడి రమేష్ మీడియాకు వివరించారు. అన్నదాన సేవా కార్యక్రమాల్లో కమిటీ సభ్యులు పాల్గొన్నారు. కాళీమాత ఆలయం వద్ద ఈరోజు అన్నదాన కార్యక్రమం జరుగుతున్నాం. ఈ యొక్క అన్నదాన కార్యక్రమం ప్రతి నెల 2వ శుక్రవారం నాడు జరపడం జరుగుద్ది. ఈ అన్నదాన శుక్రవారం పేదలవాడి కడుపు నింపడం కోసం ఈ యొక్క అన్నదాన కార్యక్రమం పెట్టడం జరుగుతుంది. ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని దాతల సహాయంతోనూ భక్తులు ఇచ్చే కానుకలతోనూ ఈ యొక్క అన్నదాన కార్యక్రమం అనేది జరుగుద్ది. అన్నదాన కార్యక్రమంలో అందరూ వినియోగించుకొని అన్నదాన కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి సహకరించిన దాతలకి అందరికి కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలుగుదేశం సీనియర్ ప్రజాప్రతినిధుల సమక్షంలో పట్టణ టీడీపీ అధ్యక్షులు మహమ్మద్ కుద్దూస్ జన్మదిన వేడుకలు. రాష్ట్రంలో మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయాలనే కూటమి ప్రభుత్వ ఆలోచనలకు సంతకాల సేకరణ ద్వారా కళ్లు తెరిపిస్తా మాజీ ఎమ్మెల్యే అన్నా బత్తిన శివకుమార్. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధానాలను సమిష్టిగా ప్రతిఘటించే విధానంలో భారత పాలకుల సాచివేత వైఖరి వీడాలి సిపిఎం నాయకుల హితవు. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి హెచ్సివి న్యూస్.